జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. అత్తగారు, మేం ఫంక్షన్కి వెళ్తున్నాము, ఇల్లు జాగ్రత్త. అలాగే లేవే. ఏ లక్ష్మి, బయలుదేరదామా? పదండి. పిన్ని, ఇల్లు జాగ్రత్త. అలాగే లేరా. ఎన్నాళ్ళకొచ్చావే నా చేతికి. చెత్త, ఈ రాత్రికి ఈ ఇల్లు నాదైపోద్ది. అమ్మయ్యా, మను మిర్చి పౌడర్. మను పల్లీలు. మను చింతపండు. మను టర్మరిక్ పౌడర్. నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం, నాకన్నా నువ్విష్టం చూసావా మను. అయోడైజ్డ్ సాల్ట్. నీ కోసం పెదవంచు పైన నువ్వే కదా, పైటంచు మీద నువ్వే కదా, నడుమంపులోన నువ్వే కదా, ప్రతి చోట నువ్వేలే. అరచేతిలో రేఖల మారిపోయింది కోయిలై వానతానంటే తోటలా మారనా నీ కోసం. తను నా గురించి తలుచుకుంటూ ఉంటుందా? ఎందుకు తలుచుకోదు, తలుచుకుంటూ ఉంటుంది. ఎలా చెప్తావు? ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది. ఈ టేస్ట్ నాకెక్కడో పరిచయం ఉంది. ఏం వేశావు? మేబీ
తను నీ మీదున్న ప్రేమనంతా చూపిస్తూ నిన్ను తలుచుకుంటూ వండిందేమో, అందుకే అంత టేస్టీగా వచ్చిందేమో. చాలా బాగుంది. మను, ఉమ్, నేను వెళ్తున్నాను. మందాలం నువ్వు ఎత్తలకి వెళ్ళొద్దు. సరే, నువ్వు డైరీ రాయ్. వామ్మో, ఈ విషయం బాబాయ్కి చెప్పాలి. అది బాబాయ్. మను, నేను వెళ్ళనా? వద్దు, ఇత్తలే ఉంది. బావా, పొద్దున నువ్వు మైసూర్ పాక్ అడిగావు కదా, నీకోసం నేను నా మనసంతా రంగరించి తయారు చేశాను. మందలం మందలం నువ్వు తినవా? తిందు వాతల్. ఇప్పుడే తెస్తాను బావా. పెట్టే పెట్టే. అమ్మయ్యా, మొత్తానికి మైసూర్ పాకులు తినేశారు. వీళ్ల పని అయిపోయింది. 2 గంటల దాకా లేవరు. ఈలోగా మనం ఇల్లు ఊడ్చేయాలి. మందలం, నువ్వు ఈ బొమ్మతో ఆలుకుంటూ కూర్తో, నేను ఇప్పులే వస్తా. చిచ్చి. మను, ఏంటలా చూస్తున్నావు? నిన్ను నా మను పేరుతో ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? నీకు నా మనుకి తేడా లేదు కాబట్టి. నీకు త్వరగా నయమవ్వాలి, నీకు బోల్డ్ అన్ని కబుర్లు చెప్పాలి, ఇలా హక్ చేసుకోవాలి. చెప్పు, నీకెప్పుడు తగ్గిపోతుంది? తగ్గిపోతుంది కదా?
నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. అందుకే మొత్తం నామది అక్కడే నిశ్శబ్దం అయినది. ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో నింతగా మంత్రమేసింది. అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. మై డియర్ స్లీపింగ్ బ్యూటీ, నాకు మెమరీ వచ్చేసినప్పటికీ ఇంకా రానట్టే యాక్ట్ చేయడం నీకు కష్టంగానే ఉంది నాకు తెలుసు. కానీ ఓ రీజన్ కోసం చేస్తున్నాను. నీ ప్రేమలో గొప్పతనం అందరికీ తెలియాలి. సో ఇంకొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వు ప్లీజ్. ఇవాళ ఇక టాటా బై చెప్పి వెళ్ళిపోవడం మంచిది. అయినా మనం వచ్చిన పని అయిపోయిందిగా. ఇదేంటి రాత్రి నగలు ఈ బ్యాగ్ లోనే పెట్టానే, ఏమైపోయాయి? ఏమైపోయాయి? ఏమైపోయాయి నా తాళాలు? మమ్మీ హ్యాపీ మ్యారేజ్ డే. ఈడొకడు నా ప్రాణానికి. తాళాలు రాత్రి తాళాలు గుత్తి నర్సు చీర చెంగుకు కట్టొచ్చాను కదా, మళ్ళీ నా దగ్గరికి ఎలా వచ్చాయి? బాబాయ్, నానమ్మ, తాతయ్య. ఏమైంది పింతి? బాబాయ్, నా పిల్లో కింద మమ్మీ జ్యువెలరీ ఉంది. అవి అక్కదెవలు పెట్టాలు? బాబాయ్, రాత్రి మనమే కదా పెట్టాం. అవునవును, మనమే పెట్టాం. సింధు ఆగు. అత్తయ్య గారి కొంగు కట్టుకున్న తాళాలు గుత్తి తీసావా? ఎవరు చెప్పారు? ఈ మందారమా? నాన్ సెన్స్. నాన్ సెన్సో సివిల్ సెన్సో, ముందు బ్యాగ్ చూపించు. ఇందులో తాళాలు లేవు కదా? ఓలమ్మో, నేను ఇప్పుడే కదా పెట్టాను.
మమ్మీ మమ్మీ నువ్వు కీస్ ఎతుకుతున్నావా? నీ బ్యాగ్ లోనే ఉన్నాయిగా, చూసుకో. ఓ మై గాడ్, ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉంది. ఖచ్చితంగా ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉంది. ఏదో దయ్యం ఉంది. తాళాలు ఇక్కడ పెడితే అక్కడికి ఎలా వచ్చాయి? మిస్ మందారం, ఇంట్లో అందరు జాదువులే, నాతో సహా. బీ కేర్ఫుల్. పింతి, బాబాయ్ వస్తున్నాను. వసే సింధు, చెప్తా. తిందు తిందు, రాత్రి నువ్వు పెట్టిన మైసూర్ పాకు చాలా బాగున్నాయి. మొత్తం నేనే తిన్నా. సింధు, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. మను ఎప్పటిలాగానే ఉన్నాడు. కాదు రాజ్, ఈ మధ్య మను బిహేవియర్ లో మార్పు వచ్చింది. సింధు, వాడి బిహేవియర్ మొత్తం మెమరీ లాసే. నువ్వేం కంగారు పడకు. నువ్వు అదిగో ఆ డైరీ లేకపోతే వాడు లేడు సింధు, అర్థం చేసుకో. పింతి, నాతో ఆలుకోవా ప్లీజ్. నేను పింకిని కాదురా, నీ నానమ్మని. మమ్మీ మమ్మీ తోలు. పింతి నాతో ఆలుకోనంటుంది. పింతి నాతో ఆలుకోవాలి. తోలు. ఏంట్రా గొడవ? పింతి నాతో ఆలుకోనంటుంది అంకుల్. అంకులా? నువ్వు వాచ్మెన్ అంకుల్ వే కదా. నేను వాచ్మెన్ ఏంట్రా? నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. అయ్యో మీరు ఆగండి. ఎన్నాళ్ళని ఇలా బాధపడతాడు? ఏదో ఒకటి చెయ్యండి. సరే సరేలే ఉండు, డాక్టర్ మేల్కొట్టితో మాట్లాడతాను. పింతి చంపుతా. హలో ఆంటీ, చేతి. అంకుల్, మను బ్రెయిన్ మ్యాపింగ్ రిపోర్ట్స్ అంకుల్. ఏముందండి అందులో? ఏమైనా అర్థమవుతుందా చూస్తుందా? ఏవో పిచ్చి పిచ్చి గతలన్నీ ఉన్నాయి. నేను చెప్తాను ఆంటీ. ఆ మేల్కోటే గారు మన మను బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పారు. అంటే వాడి జీవితాంతం ఇంతేనా? నేను ఇలాగే ఉంటా, నాకు ఇలాగే బాగుంది. రేయ్ నువ్వు ఆగరా. రే బెటరాజు నువ్వు చెప్పు. మను సమస్యకి ఒకటే మార్గం ఉంది. కిడ్నీ పాడైతే వేరొకరు కిడ్నీ డొనేట్ చేసినట్టు ఇప్పుడు మనుగాడికి చిన్న మెదడు ఎవరైనా డొనేట్ చేయాలని డాక్టర్ మేల్కోటి గారు చెప్పారు. మనిషికి ఉండేది ఒకటే మెదడు, అది ఇచ్చేస్తే ఇచ్చినోడికి ఇబ్బంది ఉండదు. ఉంటుంది అంకుల్, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆలోచనలు ఏవి ఉండవు. ఓ వెజిటబుల్ లా బ్రతకాలి. ఎవరివ్వాలి? అమ్మడో మందారం, మను అంటే నీకు ప్రాణం అని చెప్పావుగా. అది డొనేట్ చేస్తుంది లేరా? నేనియను. బతికున్నాళ్ళు మెదడు లేకుండా బతకడం నా వల్ల కాదు. చూడు మందారం, నీకున్నది కోడి మెదడు మెదడు, అది ఉంటే లేకపోతే ఇచ్చేయకూడదు. ఏం పిన్ని? అయ్యా, మీకు మీ కుటుంబానికి ఓ దన్నం. నాకున్న కోడి మెదడిని బయట ఎక్కడైనా ఉపయోగించుకుంటాను. నేనొస్తా. ఓసాయి నీ లగేజే నాకేం వద్దు, ఉంచుకో. అయ్యో దీంతో ఇప్పుడు నేనిస్తానండి.